కథాంజలికి స్వాగతం. ఈరోజు కథలో కుందేలుకు ఎంత మంచి తెలివితేటలు ఉన్నాయో తెలుసుకుందామా? ఒక అడవిలో ఒక ముసలి సింహం మృగరాజుగా చెలామణి అవుతూ ఉంది. మేక, ఎలుగు, లేడి, దుప్పి, జింక, కోతి, కుందేలు వంటి చిన్న చిన్న జంతువుల్ని పట్టి ఇష్టం వచ్చినట్లు చంపి ప్రతిరోజు తినేస్తూ ఉంది. ఒకరోజు ఈ చిన్న చిన్న జంతువులన్నీ ఒక మహాసభ జరిపి సింహం బాధ చాలా ఎక్కువగా ఉంది, దానిని తప్పించుకునే మార్గం ఆలోచించాలి అనుకున్నాయి. ఆ మాటలు విన్న ఎలుగుబంటి అందరము కలిసి ఒకేసారి సింహం మీద పడి చంపేద్దామా అని అంది. అది జరిగే పని కాదు, ఆ పని మనం చేయలేము కదా అని అరిచాయి మిగతా జంతువులు. ఈ లోపున నక్క మనం మృగరాజుతో ఒక సంధి చేసుకుందాం అని సలహా ఇచ్చింది. ఏమని ఒప్పందం చేసుకుందాము అని జింక అడిగింది. అప్పుడు నక్క ఇలా అంది ఉత్సాహంగా, అది మనల్ని రోజుకు ఎన్నో చంపే బదులు రోజుకు మనలో ఒకరిని సింహానికి ఆహారంగా పంపుదాం, ఎలా ఉంది నా సలహా అంది. షబాష్, చాలా బాగుంది అన్నాయి మిగతా జంతువులు. ఈ విషయం మృగరాజు సింహానికి చెప్పగానే తను వేటాడే శ్రమ లేకుండానే ఆహారం దానంతట అదే తన వద్దకు వస్తుందని భావించి ఓకే అని అంగీకారం తెలిపింది. అలా ప్రతిరోజు, ఒకరోజు జింక, రెండో రోజు మేక, మూడో రోజు కోతి, నాలుగో రోజు ఎలుగు, ఐదో రోజు గొర్రె ఆహారంగా వెళ్ళసాగాయి. ఇలా మృగరాజుకు వేటాడనవసరం లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఒక రోజున సింహానికి ఆహారంగా వెళ్లే వంతు కుందేలు మీద పడింది. కుందేలు తెలివితేటల్లో దిట్ట. మంచి ఉపాయం వేసి మృగరాజు వద్దకు అనుకున్న సమయానికి వెళ్లకుండా కావాలని ఆలస్యం చేసింది. సింహానికి ఆకలి ఎక్కువయ్యి ఆగ్రహావేశంలో ఉంది. ఇంతలో కుందేలు రానే వచ్చింది. దాని మీద కోపంతో ఏమింత ఆలస్యం కుందేలా అని గర్జించింది. దానికి సమాధానంగా నాతో మరొక జంతువును కూడా పంపారు, అయితే దాన్ని దారిలో ఒక సింహం అడ్డం వచ్చి చంపి తినేసింది. నన్ను కూడా చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు నేను నీ గురించి చెప్పాను, కానీ అది వినలేదు. తనను మించిన బలవంతులు లేరట. మీకు దమ్ములున్నచో వచ్చి తనను జయించమన్నది అని చెప్పింది. దానితో సింహం కోపంతో నాకంటే బలమైన సింహం మరొకటి ఉందా, దాన్ని చూపించు నాకు, ఈరోజు ముందుగా దానినే తినేస్తాను అని పెద్దగా గర్జించింది. రండి మహాప్రభు అని సింహాన్ని ఒక దిగుడు బావి వద్దకు తీసుకొని వెళ్ళి చూడండి, లోపల మీ శత్రువు ఉన్నాడు అన్నది కుందేలు. సింహం బావిలోకి చూసింది. బావిలోని నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసుకొని సింహాన్ని చంపడానికి ఆ బావిలోకి దూకి చచ్చిపోయింది. అలా కుందేలు చిన్నదైనా తన తెలివితేటలతో పెద్ద సింహాన్ని మట్టుపెట్టింది. అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషపడ్డాయి. ఈ కథలో నీతి, ఉపాయంతో ఎంత అపాయంనైనా తప్పించుకోవచ్చును.